నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సర్వశక్తి సంపన్నుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట యోబు గ్రంథం 36వ అధ్యాయం 31వ వచనం. ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడు. యోబు గ్రంథం 36వ అధ్యాయం 31 నుండి 33 వచనాలలో ప్రకృతి శక్తుల మీద దేవుని యొక్క నియంత్రణ ఉంది. ఆయన ఆయా ప్రజలకు కావలసినటువంటి వాటన్నిటినీ ఇవ్వడం కోసం మరియు వారి మీదకి తీర్పును రప్పించడం కోసం కూడా ఆకాశం నుండి శూరుడు తన బాణాలను విసురుతాడు. తీర్పులో భాగంగా దేవుడు ఆకాశమంతటా మెరుపులు మెరిపిస్తాడు. ఇది ఒక కోణం అయితే ఆయన ప్రజలకు ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడు ఆయనే. వీటి ద్వారా దేవుని శక్తిని ఆయన మనుషులు తెలుసుకుంటారు. యోబు గ్రంథం 37వ అధ్యాయం 13వ వచనం. దేవుడు రూపొందిస్తేనే వాతావరణం ఏర్పడింది. దేవుని ఆధీనంలో ఉన్న వాతావరణం భూగోళం మీద ఆయన ఉద్దేశాలను నెరవేరుస్తుంది. ఆయన ఉద్దేశాలలో అవిధేయతకు శిక్ష ఉంది. ఆయన ఎడల ఆయన ప్రజలు చూపిన విశ్వాస్యతకు విధేయతకు ప్రతిఫలంగా దీవెనలుంటాయని రుజువు చేసే కృప ఉంది. దేవుడు యోబును శిక్షించడం అతని దిద్దుబాటు పునరుద్ధరణ కోసమేనని యోబు గుర్తించాడు. విశ్వాసులు కూడా అదే రీతిగా గుర్తించాలి. 136వ సంకీర్తన 25వ చరణం. దేవుని యొక్క అనుగ్రహం ద్వారా ఇశ్రాయేలీయులకు కనాను నడిపించే క్రమంలో అరణ్య ప్రయాణంలో దేవుడు వారి ఎడల చేసిన అద్భుతాలు ఎంతో కృపతో కూడినవి. వారు దీనదశలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఎప్పుడు అంటే ఆయనకు విధేయత చూపినప్పుడు. వారిని శత్రువుల నుండి రక్షించాడు. సమస్త ప్రాణకోటికి ఆయన ఆహారం మాత్రమే కాక వారికి కావలసిన అన్ని వనరులను సమృద్ధిగా దయచేయువాడు ఆయనే. 104వ సంకీర్తన 13 నుంచి 15 చరణాలలో దేవుడు చేసిన సర్వ సృష్టి శ్రేష్టమైనది, నరుని జీవితమేనని, నరుడు సృష్టి యావత్తుకు కిరీటముగా దేవుడు మనిషిని సృష్టించాడని కీర్తనకారుడు ఇక్కడ చెప్తున్నాడు. అంత ప్రత్యేకంగా సృష్టించిన మానవుడు దేవునికి అన్ని సమయాలలో అన్ని విషయాలలో విధేయతను చూపి దేవుని చిత్తానికి లోబడితే ఆహారమిచ్చుటలోనే కాక సమస్త విషయాలలో సమృద్ధినిచ్చి దీవిస్తాడు. ఆమేన్.